అనైతిక బంధం ముందు పేగు బంధం చిన్నపోయింది. కన్నబిడ్డల కంటే ప్రియుడే ఎక్కువని భావించింది. ప్రియుడి మోజులో పడి ముగ్గురు బిడ్డలను చంపేసింది. తల్లి బిడ్డల అనుబంధానికే మాయని మచ్చ తెచ్చింది. సంగారెడ్డి జిల్లాలో ఓ తల్లి కిరాతకం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. అభం శుభం తెలియని పిల్లలు, లోకం పోకడ తెలియదు, చదువులు ఆటలాడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. అమ్మంటే వీరికి తెలిసిందల్లా లాలిస్తుందని ప్రేమిస్తుందని మాత్రమే తెలుసు. ఆకలవుతుందని చెప్తే అమ్మ అన్నం పెడుతుందని తెలుసు. బడికెళ్లకపోతే కోప్పడుతుందని తెలుసు. కొట్టినా తిట్టినా అమ్మ తమను తిరిగి దగ్గరకు తీసుకుంటుందని మాత్రమే ఈ చిన్నారులకు తెలుసు. అలాంటి అమ్మే తమను చంపేస్తుందని పిల్లలు ఊహించలేదు. కానీ పెంచిన చేతులనే ఊపిరాడకుండా చేసి చంపుతుందని పాపం ఈ చిన్నారులకు తెలియదు. రజిత అలియాస్ లావణ్యకు 2013లో చెన్నయ్యతో వివాహమైంది. రజిత కంటే చెన్నయ్య వయసు 20 ఏళ్లు ఎక్కువ. వీరికి ముగ్గురు పిల్లలు. రజిత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంటే చెన్నయ్య నీటి ట్యాంకర్ డ్రైవర్. 6 నెలల క్రితం 10th క్లాస్మేట్స్ ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ పార్టీకి రజిత వెళ్ళింది. అక్కడ తన 10వ తరగతి క్లాస్మేట్ నల్లగొండ జిల్లా గోడుకొండ్లకు చెందిన శివకుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. రోజు చాటింగ్, ఫోన్లు మాట్లాడుకునేవారు, వీడియో కాల్స్ చేసుకునేవారు. తన వివాహేతర బంధానికి అడ్డొస్తున్నారన్న కారణంతో కన్న బిడ్డలను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకుంది పాపాత్మురాలు రజిత. తొలుత పెరుగన్నంలో విషం కలిపి పిల్లలకు తినిపించిందని అంతా భావించారు. చివరకు పోలీసుల విచారణలో రజిత నేరం బయటపడింది. తొలుత పెద్ద కుమారుడు సాయికృష్ణ, తరువాత కుమార్తె మధుప్రియ, చివరకు చిన్న కుమారుడు గౌతమ్ గొంతులకు టవల్ బిగించి ముక్కు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసింది. One night before, these 3 children and mother ate curd rice and the husband ate dal rice. So as per initial version of the complainant and the husband and the mother also, we believe that there is something wrong in that curd or something. So we were looking from that angle also. But after investigation, we came on certain point and some new things came in this case. And after verification, we found that the mother herself has killed these 3 children. The reason for death is mentioned as asphyxia due to smothering. There is no mention of any poison. వివాహం అయినప్పటి నుంచి భర్త చెన్నయ్య అంటే రజితకు నచ్చేది కాదు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే అవివాహితుడైన తన క్లాస్మేట్ శివకుమార్ను పెళ్లి చేసుకోవాలని రజిత కోరింది. పిల్లలను వదిలేసి వస్తే పెళ్లి చేసుకుంటానని శివకుమార్ చెప్పాడు. అంతే, ప్రియుడి మోజులో పడిన రజిత కన్న బిడ్డలను కాటికి పంపాలని డిసైడ్ అయింది. పేగుబంధం కంటే అనైతిక బంధమే ముఖ్యమనుకుంది. గత నెల 27న తన పిల్లలను చంపేస్తానంటూ రజిత తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. అలా శివకుమార్ సూచనతో ముగ్గురు కన్న బిడ్డలను కడతేర్చింది రజిత. As per short opinion of doctor, it is a case of asphyxia, death due to asphyxia, and reason is smothering. And later the mother also confessed that she herself killed these 3 children because of some illicit affair between mother and one more person who is known to the mother. Because of this age gap of husband and wife, there were some dispute and some illicit relation was also there between the mother and one person who was her classmate in school time. So after this basis of these things, and also we got some clues, call details and all, and we took the mother and the other person into custody and we'll remand them. చెన్నయ్య రజిత మధ్య గొడవలున్నట్టు తమకు ఏనాడూ తెలియదని ఇరుగు పొరుగున ఉన్నవారు చెప్తున్నారు. చదువుల్లో ఎంతో చురుకుగా ఉండే పిల్లలు మన మధ్య లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని చెబుతున్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళ గొడవ అయినప్పుడు అయినట్టు ఎప్పుడు చెప్పలేదు రజిత. కానీ పక్క చుట్టుపక్కల కూడా మేము కలిసిమెలిసి ఉంటాం అందరం. ఈ స్ట్రీట్లో 5-7 ఫ్యామిలీస్ ఎప్పుడు చెప్పలేదు సార్ ఆమె. ఈవెన్ చెన్నై కూడా చెప్పలేదు. బాధాకరం ఏంటంటే మనకు చాలా ఏ సలహా అయినా ఇచ్చినాం, కానీ ఈ విషయం చెప్పినట్టే మనం ఇంకో రకంగా వాళ్ళకి సాయం చేసేవాళ్ళం. ఆమెకు చెప్పేసి కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళం రజితకు. ఆ రోజే ఫస్ట్ ఆ ఇన్సిడెంట్స్ అలా చూడడం. ఆయన కూడా సైలెంట్గానే ఉంటాడు. ఆయన పని ఎంతనో ఆయన మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతాడు ట్యాంకర్కి. ఇంకా ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చినప్పుడు అయితే ఆయన రిపేర్ కూడా ఇక్కడే చేసుకుంటూ ఉంటాడు పాపం ట్యాంకర్ది. ఎందుకంటే ముగ్గురు పిల్లలు చాలా ఇంటెలిజెంట్.
బాగా చదువుకుంటారు, ఇంట్లో టీవీ కూడా లేదు, వాళ్ళకి చదువు ఆట తప్పించి ఏం లేదు. ఆ పాప అయితే ఇంకా ఇంటెలిజెంట్, ఇక్కడ డార్విన్ స్కూల్లో చదువుతుండే ఆమె, ఇంకా పాపం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మా పిల్లలతోటి గల్లీలో అంతా సందడిగా ఉంటుండే, ఇంకా ఆమె అట్లా చేసేటానికి మాకు షాక్లో ఉందండి. ఆమె ఇంత కూడా అనుమానం ఏం రాలేదు మాకు, ఎందుకంటే మేము ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం కదా, మాకు ఒక్కసారి కూడా ఎవరన్నా రావడం కానీ పోవడం కానీ అట్లా కూడా మాకు కంటపడలేదండి. కన్న బిడ్డలను హత్య చేసిన రజిత చేసిన నేరం నుంచి తప్పించుకునేందుకు దొంగ నాటకం ఆడింది. తాను పెరుగన్నం తిన్నానని, కడుపు నొప్పి వస్తోందని భర్త చెన్నయ్యతో నమ్మబలికింది. కేకలు వేసింది. కంగారు పడిన చెన్నయ్య వెంటనే రజితను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. చూశారుగా వివాహేతర బంధం ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో. ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డలను చేజేతులా చంపేసిన రజితను తిట్టని వారు లేరు. తల్లి బిడ్డల అనుబంధానికే ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది ఈ ఘటన.